అధ్యక్ష, great things are not done by impulse but by a series of small things brought together. విన్సెంట్ వాన్ గాగ్ అనే యూరోపియన్ పెయింటర్ ఈ గొప్ప మాటలు చెప్పింది అధ్యక్ష. దాన్ని నేను తెలుగులో చెప్తా అధ్యక్ష. మహత్తరమైన పనులు హఠాత్తుగా జరగవు, కానీ చిన్న చిన్న పనుల సమాహారంతో సాధించబడతాయి. అందుకే అధ్యక్ష, మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు, ప్రభుత్వ కాలేజీలో చదువుకున్నారు. ఆ చిన్న చిన్న సమస్యలు ఏమిటి అని అర్థం చేసుకున్నారు. కాబట్టే ఈ ఒక్క సంవత్సరంలో గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయని పనులన్నిటినీ కూడా ఆలోచించి అర్థం చేసుకొని చేసిర్రు అధ్యక్ష. అడగొచ్చు ప్రతిపక్ష నాయకులు, ఏంటా చిన్న చిన్న పనులు? ఏమైనా సెక్రటేరియట్ లాంటి బిల్డింగ్ కట్టిర్రా, కమాండ్ కంట్రోల్ లాంటి బిల్డింగ్లు కట్టినరా, ఆకాశమంతా ఎత్తున ఇంకేమన్నా చేసిర్రా, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టినట్టు? అవి కాదు అధ్యక్ష. చాలా చిన్నవి ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను అధ్యక్ష. మా గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు కొన్ని అంశాలు చెప్పిండ్రు. వాటి జోలికి పోకుండా కవర్ కాని కొన్ని అంశాలు మేము ముందుకు తీసుకొస్తాం అధ్యక్ష. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు వేసుకున్నాం, మహిళలను అక్కడ ఇన్ఛార్జిగా పెట్టి ఎన్నో పనులు చేసుకున్నాం. 14,737 పాఠశాలల్లో అత్యవసర నిర్వహణ పనులు చేసుకున్నాం అధ్యక్ష. అత్యవసర నిర్వహణ పనులు అంటే ఏమధ్యక్ష? అది కూడా ఒకసారి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి అధ్యక్ష. తాగునీటి సౌకర్యాలను కల్పించుట, తరగతి గదుల విద్యుదీకరణ, చిన్న తరహా మరమ్మత్తు పనులు, ప్రస్తుతం ఉన్న నిర్వహణలో లేని మరుగుదొడ్ల పునరుద్ధరణ, బాలికల మరుగుదొడ్ల నిర్మాణం. ఏం విషయాలు అధ్యక్ష? ఈ చిన్న విషయాలు వాళ్ళు ఎందుకు చేయలేకపోయినారు అధ్యక్ష? 22 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకున్నారు, చాలా గొప్పగా చేసినామని చెప్తా ఉన్నారు, ఉదాహరణతో సహా చెప్తా ఉన్నారు. మరి చిన్న చిన్న పనులు ఎందుకు చేయలేదు అంటే వీళ్ళు సామాన్యుల పక్షాన ఏ రోజు కూడా లేరు అధ్యక్ష, బలవంతుల పక్షాన్నే ఉన్నారు. కానీ బట్ ఫర్ చేంజ్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సామాన్యుని పక్కన నిలబడడం అనేది ఏందో ప్రపంచానికి, తెలంగాణ ప్రజలకు మేము చాటి చెప్పినాం అధ్యక్ష. ఇందుకు ఉదాహరణ మొన్న సంధ్యా థియేటర్ దగ్గర జరిగినప్పుడు ఒక సంఘటన, మా ముఖ్యమంత్రి గారు సామాన్య కుటుంబం పక్కన నిలబడ్డారు అధ్యక్ష. ధనవంతుల కుటుంబం పక్కన నిలబడలే. మొత్తం ప్రపంచం పోయి ఆ సినిమా యాక్టర్ ఇంట్లో కన్సల్టేషన్ చేసి ఫోటోలు దిగినరు తప్ప ఎవరు కూడా హాస్పిటల్ను విజిట్ చేసి వాళ్లకు ధైర్యం కలిగించలేదు అధ్యక్ష. ఆ సామాన్యుల పక్కన నిలబడడానికే మాకు తీర్పిచ్చిండ్రు, మేము పని చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అందుకే ఇంకా చాలా ఉన్నాయి చెప్పేది. ఆ చిన్న చిన్న పనులు ఏంది అధ్యక్ష? అధ్యక్ష మన అందరికీ తెలుసు అధ్యక్ష, మన అందరికీ తెలుసు అధ్యక్ష, అధ్యక్ష రాజకీయంలో మనందరం రాజకీయ నాయకులం అధ్యక్ష. మొదలు సర్పంచ్గా ఎన్నికైతారు, తర్వాత మంచి పనులు చేసి ఎంపీటీసీఓ జెడ్పీటీసీఓ కావాలనుకుంటారు, ఆ తర్వాత ఎమ్మెల్యే కావాలనుకుంటారు, పెద్ద పదవులు ఆశిస్తారు, అది సహజం అధ్యక్ష. అలాగే టీచర్లు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటే వాళ్ళు ప్రమోషన్స్ ఆశిస్తారు అధ్యక్ష. మరి ఆ చిన్న విషయం లాజిక్ వాళ్ళకు అర్థం కాలేదు, కానీ మా ముఖ్యమంత్రి గారికి, మా ప్రభుత్వానికి అర్థమైంది. కాబట్టే ఈరోజు దాదాపుగా ఎంతోమంది లాంగ్వేజ్ పండిట్స్కి, పీఈటీ టీచర్లకు 21,000 మంది టీచర్లకు మేము ప్రమోషన్ ఇస్తే వాళ్ళు ఈరోజు ఉత్సాహంగా తమ బిడ్డలకు మంచి చదువు చెప్పాలని సంకల్పంతో చదువులు చెప్తున్నారు అధ్యక్ష. ఇంకా చిన్న పని మా సీతక్క గారు కూడా చెప్పిన, అయినా మళ్ళొకసారి చెప్తా. విద్యుత్ శక్తి విషయంలో ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం పాఠశాలకు ఇస్తున్నాం అధ్యక్ష. ఎంత ఇస్తున్నాం అధ్యక్ష? 118 కోట్లేమో గవర్నమెంట్ స్కూల్స్కి ఇస్తూ ఉన్నాము, 200 కోట్లు రెసిడెన్షియల్ స్కూల్స్ ఇస్తున్నాం. ఇది చాలా చిన్నదే కదా అధ్యక్ష. వాళ్ళు ఎందుకు చేయలేదు అధ్యక్ష? వాళ్ళ దృష్టి దీని మీద ఎందుకు రాలేదు అధ్యక్ష? కానీ మా దృష్టి మీద ఎందుకు వచ్చిందంటే మేము సామాన్యుల పక్షాన నిలబడతాం, ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థను మెరుగుపరచాలనుకుంటున్నాం కాబట్టి మా దృష్టికి వచ్చింది, మేము చేసినాం అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, గతంలో కూడా నేను చెప్పిన, లర్నింగ్ అవుట్కమ్స్ అనేది చాలా పెద్ద అంశం అధ్యక్ష. మొత్తం గత 10 సంవత్సరాల్లో లర్నింగ్ అవుట్కమ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్లలో ఉంటుంది అధ్యక్ష. 35వ స్థానంలో మనం ఉండే అధ్యక్ష.
దాన్ని ముందుకు తీసుకురావడానికి, మన స్థానాన్ని పైకి తీసుకురావడానికి ఈ చిన్న చిన్న అంశాలన్నింటినీ కూడి ఈరోజు ఒక పెద్ద మిషన్ తోటి మేము పనిచేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. మొన్న ఏం జరిగింది అధ్యక్ష, మాకు నిజంగా ఎమ్మెల్యే అయినందుకు మాకు సార్థకత అనిపించింది. మా అందరం ఎమ్మెల్యేలము ముఖ్యమంత్రితో సహా ఆ రెసిడెన్షియల్ విద్యార్థుల పక్కన నిలబడి భోజనం చేస్తూ ఉంటే ఈ జన్మకి ఇది చాలు అని చెప్పి ఆ పిల్లల కళ్ళల్లో ఆ వెలుగును చూస్తుంటే అనిపించింది అధ్యక్ష. ఏం మెనూ ఇస్తున్నాం అధ్యక్ష అక్కడ? ఆ తల్లిదండ్రులతో మాట్లాడుతుంటే వాళ్ళు అంటారు, అయ్యా మా ఇంట్లో కూడా మేము ఇంత మంచి మెనూ పెట్టలేము, పనులల్లో పొద్దున్నే లేచి కూలికి పోతాము, పనికి పోతాము, మేము ఇంత మంచి మెనూ పెట్టలేము. ఇప్పటి నుంచి మేము మా ఇంట్లో నుంచి సాటర్డే శనివారం రోజు వాళ్లకు వెసులుబాటు ఉంటుంది పిల్లల్ని కలుసుకోవడానికి. కానీ ఆ రోజు ఆ తల్లిదండ్రులు అన్నారు, ఇప్పటి నుంచి మేము ఏంది జంతికలు తీసుకురావక్కర్లేదు, స్నాక్స్ తీసుకురావక్కర్లేదు, ఊరగాయలు తీసుకురావక్కర్లేదు, మొత్తం కూడా ప్రభుత్వం చూసుకుంటా ఉన్నది. 6 సార్లు నాన్ వెజ్ కూరలు పెడతా ఉన్నారు అధ్యక్ష. ఏ కుటుంబంలో 6 సార్లు వీక్కి పిల్లలకు నాన్ వెజ్ పెడతారో చెప్పబడండి అధ్యక్ష. రాగి జావా ఇస్తున్నాము, పండ్లు ఇస్తున్నాము, ఎన్ని రకాలుగా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం అధ్యక్ష. ఇవన్నీ 10 సంవత్సరాల్లో వాళ్ళకి కనబడలేదా అధ్యక్ష? ఆ డైట్ ఛార్జీలు 7 సంవత్సరాలు ఎందుకు పెంచలేదు అధ్యక్ష? 16 సంవత్సరాలు కాస్మెటిక్ ఛార్జెస్ ఎందుకు పెంచలేదు అధ్యక్ష? వాళ్ళ చూపులు ఆకాశం మీద ఉన్నాయి, వాళ్ళ చూపులు ఢిల్లీ వైపు ఉన్నాయి, వాళ్ళ చూపులు రాజకీయం వైపు ఉన్నాయి. కానీ ఈ పిల్లల కడుపు మీద లేదు, వాళ్ళు వేసుకునే బట్టల మీద లేదు, ఆ పరిసరాల మీద లేదు అధ్యక్ష. ఆ చిన్న విషయం ఇంకోటి నేను చెప్తా. మొట్టమొదటిసారిగా చాలా సంవత్సరాల తర్వాత స్కూల్ మొదలైన మొదటి రోజు మొదటి వారంలోనే మేము యూనిఫామ్లు ఇచ్చినాము, టెక్స్ట్ బుక్స్ కూడా ఇచ్చినాం అధ్యక్ష. ఈ చిన్న చిన్న విషయాలు వాళ్ళు మర్చిపోయినారు అధ్యక్ష. కానీ అవి మేము గుర్తుపెట్టుకొని ఒక్కొక్కటి పనిచేసుకుంటా ఉన్నాం అధ్యక్ష. అలాగే ఒక్క విషయం, మా పెద్దలు కమలాకర్ గారు సీనియర్ శాసనసభ్యులు, మంత్రిగా పనిచేసారు, మాకు గౌరవం. కానీ వాళ్ళు కొన్ని లెక్కలను కన్వీనియంట్గా మర్చిపోతూ ఉన్నారు. కేసీఆర్ గారి హయాంలో బీసీ గురుకులాలను పెట్టిండ్రు అధ్యక్ష. కానీ ఈరోజు తెలంగాణ సమాజానికి తెలవాల్సిన అవసరం ఏముందంటే, ఎన్ని బీసీ గురుకులాలు కావచ్చు, ఎన్ని గురుకులాలు కావచ్చు సొంత భవనాల్లో ఉన్నాయి, ఎన్ని అద్దె భవనాలలో ఉన్నాయి. లెక్కలు ఈరోజు మన ముందు ఉన్నాయి కదా అధ్యక్ష. ఈరోజు 66% గురుకులాలకు సొంత భవనాలు లేవు, అద్దె భవనాల్లోనే, టెంపరీ భవనాల్లోనే ఉన్నాయి. మరి 10 సంవత్సరాలలో వాళ్ళకి కనబడలేదా అధ్యక్ష? ఒక్క సంవత్సరమే మా మీద మీరు ఇది చేయలేదు అది చేయలేదు అంటుంటే, మరి 10 సంవత్సరాల్లో వీళ్ళు స్వంత భవనాలు కూడా మన పిల్లలకు ఇవ్వకుండా, ఫెసిలిటీస్ ఇవ్వకుండా వాళ్ళు కాలయాపన చేసిన విషయం ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కదా అధ్యక్ష. అందుకే ఒక చిన్నది నేను చెప్తాను అధ్యక్ష, కొన్ని విషయాలు. సిఎస్ఐఆర్ దాని కింద ఐఐసిటి ఉంటుంది అధ్యక్ష, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. దాంట్లో చీఫ్ సైంటిస్ట్గా డాక్టర్ కె నాగయ్య గారు పనిచేస్తున్నారు. వారు ఇంకొంతమంది ఒక పేపర్ను పబ్లిష్ చేసిండ్రు అధ్యక్ష. ఏమని చేసిరంటే, ఈరోజు పాఠశాలల్లో ఎందుకు ఈ అనర్థాలు జరుగుతూ ఉన్నాయి అంటే, వాళ్ళు ఒక ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసిండ్రు. శిథిలమైన భవనాలు ఉండడంతో, అపరిశుభ్రమైన కిచెన్ ఉండడంతో, ఎప్పుడో నిర్మాణమైన వాటర్ ట్యాంకులు, దాంట్లో బ్యాక్టీరియా చేరి రకరకాల వ్యాధులు పిల్లలకు ఆ వాటర్ ద్వారా రావడం, కంటామినేట్ కావడం, అలాగే పూర్ వాటర్ క్వాలిటీ, టెస్ట్ చేయని వాటర్ వాటికి ఇవ్వడం ద్వారా, ఓపెన్ డిఫెకేషన్ అంటే ఆరు బయట బహిర్భూమి టాయిలెట్స్ లేకపోవడం, డర్టీ బాత్రూమ్స్ అంటే అపరిశుభ్రమైన బాత్రూమ్లు, కరప్షన్, ఇవన్నీ కూడా గత 10 సంవత్సరాల్లో వారు దృష్టి పెట్టినుంటే ఒకవేళ ఇటువంటి ఫుడ్ పాయిజనింగ్ కేసులు అయ్యేవా అధ్యక్ష? వారు దృష్టి పెట్టలేదు కాబట్టి అవన్నీ కూడా ఈరోజు మా నెత్తిన పడి మా హయాంలో అవి జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. కానీ ఒక్కటి, వారు ఎన్నో ఉదాహరణలు చెప్పినారు, ఈ ఒక్క సంవత్సరంలో జరిగిన ఉదాహరణలు, వాటికి కారణం ఎందుకు అనేది ఒక్కటైనా వారు విశ్లేషించుకొని చెప్పినుంటే బాగుండేది. చెప్పలేదు. ఆ కారణాలు ఇవ్వ అధ్యక్ష. అందుకే రాగానే 657 కోట్ల రూపాయలతోటి 14,000 పాఠశాలలకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకంటే ముందే మొదలే నిధులు ఇచ్చేసి మేమందరం కూడా పోయి అక్కడ చిన్న చిన్న పనులు, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా